RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024-25 సంవత్సరం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు కీలకమైన అంశాలను తీర్మానం చేస్తూ ఇందులో ముఖ్యంగా గ్రామాభివృద్ధి కోసం గ్రామ సంపద పెంపు కొరకు జంపన్న వాగు ద్వారా తరలించే ఇసుకను రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తరలించాల్సిందిగా, అలాగే ఇసుక ర్యాంపు పలు సొసైటీలు మరియు పట్టాదారు రైతులు ఇసుకను తీసుకుని తరలించే క్రమంలో ముందస్తుగా గ్రామ పంచాయతీ గ్రామ సభల ద్వారా తీర్మానం చేస్తేనే తరలించే విధంగా, అలాగే ఏటూరు నాగారం కరకట్ట కింద వైపు గల రోడ్డును పశువులు వెళ్లే విధంగా దారి మళ్లించాలని తీర్మానం చేస్తూ దీంతో పాటు పలు గ్రామాభివృద్ధి విషయాలపై తీర్మానం చేస్తున్నట్లుగా సర్పంచ్ ఈసం రామ్మూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు హెల్త్ పంచాయతీ అంటే ఆరోగ్యకరమైన పంచాయతీ, అదేవిధంగా చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, పేదరిక నిర్మూలన అనే పంచాయతీని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది, అదేవిధంగా ప్రాపర్టీ ఫ్రీ, తర్వాత వాటర్ సబ్సిడీ అంటే మన గ్రామంలో ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్మెంట్లు కానీ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన వాటర్ ఎటువైపు పోతాయి అనేది చూసుకొని డ్రైన్స్ ఇట్లా కట్టుకోవడానికి ఈ యొక్క టీవీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ అంటే ఎక్కడ కూడా పేదరికం అనేది కనబడదు. మనం తెల్లరేషన్ కార్డు అంటే ఎవరికైతే లేనట్లయితే ఏ కుటుంబానికి అవసరం ఉంటుంది, ఇది ఎంతమంది కుటుంబాలకు అవసరం పడుతుంది అనేది మనం దానికి సంబంధించిన శాఖ నుండి మనం రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 9 టీంలలో ఒక 2 టీంలు మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ టీంలలో మనం ఫైనల్ గ్రామ సభలో చర్చించుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు సంబంధించింది అయితే పోయినసారి గుడ్ గవర్నెన్స్కు మనకు స్వచ్ఛదాసి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక టీం క్లీన్ అండ్ గ్రీన్ కూడా మనకు అవార్డు రావడం జరిగింది. కాబట్టి మన గ్రామానికి ఇది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి 16,000 పాపులేషన్కి సంబంధించింది. మనకు ఎక్కువ మొత్తంలో శానిటేషన్ ముఖ్యం కాబట్టి ఈ శానిటేషన్ పారిశుద్ధ్యాన్ని మనం అదొకటి ఆలోచన చేసుకొని దానికి సంబంధించిన టీంని సెలెక్ట్ చేసుకోవాలని నేను సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు కూడా ఈ యొక్క గ్రామ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. వేరే టీంలు ఏంటిదంటే పేదరిక నిర్మూలన అనేది ఆ టీంను కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ ఆ టీంకి సంబంధించి మనం చేయలేకపోతాము. ఉమెన్ ట్రైనింగ్ అంటే మహిళా సంఘాల ద్వారా కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన నిధులు అంటే వనరులకు సంబంధించింది వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలామంది మనకు అంటారు ఈ టీం తీసుకోండి, ఆ టీం తీసుకోండి అని అంటారు. కానీ మనకి ప్రతి ఇయర్ కూడా ఒక ప్రణాళిక నిధులు ఏవైతే ఉన్నాయో నిధులకు కూడా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందు ప్రణాళిక జీపీడీపీలో ఆన్లైన్ చేసుకుంటే మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, గ్రామం ఏది చేస్తే గ్రామంలో ప్రజలకు కానీ ప్రజలందరికీ కావచ్చు, గ్రామం కావచ్చు, పరిశుభ్రంగా ఉండడానికి కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఏది చేసినా గ్రామంలో ప్రజల కోసం కాబట్టి ప్రజలు ఊరు బాగుండాలి, ప్రజలు బాగుండాలన్న ఆలోచనతో మీకు ఏవైతే ప్రజల అవసరాలకి ఉపయోగపడతాయో వాటిని ముందు మనం ఒక ప్రణాళిక చేసి ఆన్లైన్లో చేస్తే దాన్ని బట్టి మనకు కూడా నిధులు రావడం జరుగుతుంది. వచ్చే నిధులతో కూడా మనం ఏదైతే ప్రణాళిక చేస్తామో దానికి ఉపయోగించవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాని ముందస్తుగా ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఈ ఇయర్ కూడా అదేవిధంగా మన జీపీడీపీలో మన గ్రామంలో ఏమేమి ఉపయోగపడుతుంది, ఏమేమి చేయాలి అనేది గౌరవ వార్డు సభ్యులు కావచ్చు, గౌరవ ప్రజలు కావచ్చు, ప్రతి ఎవరికైనా చేసుకున్నా ఏదైతే మనకి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుందో అందరూ కూడా ఎవరైనా మనకి గ్రామ సభలో తెలియజేస్తే మనకు అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేడం చెప్పినట్టు గుడ్ గవర్నెన్స్ తెలుసు మనకి ఇంపార్టెంట్. ఉమెన్ చైల్డ్ క్లీన్ అండ్ గ్రీన్ ఒకటి, హెల్త్ ఒకటి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇవన్నీ మనం గతంలో కూడా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కమిటీలు కూడా చేస్తున్నాం. ఆ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో రాకపోవడం, అది కూడా మనమే చేయడం. కమిటీల ఆధ్వర్యంలో జరుగుతుంటుందంటే
మనం ఒకరేం చేసే పని 10 మందిని పంచుకొని చెప్తే అందరికీ తెలిసే విధంగా అమలయ్యే విధంగా చేయగలుగుతాం. మనకేం జరుగుతుందంటే కమిటీలో మనకి ముఖ్యంగా వృద్ధులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సంఘం అధ్యక్షురాలని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి కమిటీ అంగన్వాడీ టీచర్స్